ఇదే వేదిక మీద మరొక వ్యాపారవేత్త కూడా ఉన్నారు. శ్రీ సాయి యూనివర్సల్ స్టోన్స్ నుంచి సీఎం చంద్రబాబు గారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చంద్రబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా అనిపిస్తుంది మన హైదరాబాద్ వేదికగా ఇవాళ ఆప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం వస్తుంది? చాలా సంతోషం అండి. మొదటిసారి ఈ విధంగా జరగటం మా వ్యాపారానికి కూడా ఇది ముందంజ వేస్తుందని చెప్పని మేము అనుకుంటున్నాము. మా ఒంగోలు నుంచి కూడా 40 మంది దాకా వచ్చారు ఈ వేదిక పంచుకోవడానికి. 40 మంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటివి జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా జరగాలని మేము కోరుకుంటున్నాము. హైదరాబాద్ అనేది మాకు చాలా దూరం. భవిష్యత్తులో నెల్లూరు, ఒంగోలు కూడా జరిగితే అందరూ వ్యాపారానికి కనెక్టివిటీ కూడా, కమ్యూనిటీ కనెక్టివిటీ కూడా పెరుగుద్ది. దాని ద్వారా అందరూ వ్యాపారం కూడా ఎలా వ్యాపారం చేయాలని మేము కొన్ని మెలకులు మేము నేర్పిస్తాం, మేము కొన్ని నేర్చుకుంటాం. భవిష్యత్తులో అందరికీ అది ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలి అనుకున్న వాళ్ళకి, లేదంటే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన వాళ్ళు ఈ ఆప్తాలో ఉన్న అవకాశాలను ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి అంటారు వారి వ్యాపార అభివృద్ధికి? ఆప్తా అనేది అంటే కనెక్టివిటీ ఉందండి. మా బిజినెస్కి ఆప్తా ఇంతవరకు ఉపయోగపడలేదు. ఆ కమ్యూనికేషన్ ఐటీకి, సాఫ్ట్వేర్కి, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉపయోగం, కానీ గ్రానైట్ అనేది ఇంతవరకు ఆప్తారు. ఆప్తాన్లో నేను దీన్ని ఇంట్రొడ్యూస్ చేయాలని నేను అనుకుంటున్నాను. గ్రానైట్ బిజినెస్ కూడా యూఎస్లో బాగుంది. మన కమ్యూనిటీలో ఎవరు లేరు. దీన్ని ముందు తీసుకోవాలని ఆప్తాలతో కలిసి రేపు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి చూస్తున్నాం కదా, ఆప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అనేవి కేవలం హైదరాబాద్లోనే కాదు, జిల్లా స్థాయిలో కూడా జరిగితే ఈ వేదిక, ఈ కాన్సెప్ట్ అనేది అందరికీ రీచ్ అవుతుందని కూడా వ్యాపార దగ్గర చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.